హాయ్ అండి. ఈరోజు మీకోసం 'నాలో ఉన్న నీకోసం' పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, నా పేరు రఫీ. నా వయసు 52 సంవత్సరాలు అని రఫీ చెబుతూ ఉంటే, మధు, అభి వింటూ ఉన్నారు. నాకు బతకాలని ఆశగా ఉంది. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య, నేను కన్న నా పిల్లలు, వారికి మంచి భవిష్యత్తు చూపించాలి. కానీ ఆ అల్లా నాకు పరీక్ష పెడుతున్నాడు. నన్ను ఈ క్యాన్సర్ అని జైల్లో వేసి ఎలా నీ వాళ్ళని చూసుకుంటావు అని నాకు సవాలు విసురుతూ నన్ను పరీక్షిస్తున్నాడు. అయినా కూడా నేను నా ఓటమిని ఒప్పుకోను. పోరాడతాను. నా ఊపిరి చివరి శ్వాస వరకు పోరాడతాను. నాకు ఆ అల్లా తోడు ఉంటాడు అని నమ్ముతున్నా అని రఫీ చెబుతూ ఉంటే, తనలో ఉన్న ఆ నమ్మకం, ఆత్రం, తన వారి కోసం తను పడే ఆరాటం అన్నీ కూడా అభిని షాకి గురి చేస్తున్నాయి. రఫీ మాటలు వింటూ ఉండగానే అభి తన చేతిలో అప్పటి వరకు గట్టిగా పట్టుకున్న టాబ్లెట్స్ని కిందికి విడిచివేశాడు. మధు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి రఫీ ముందు కూర్చొని ఉంది. అభి మాత్రం తన బెడ్లోనే కూర్చొని ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. అప్పటికి సమయం 4:30 కావస్తుంది. అంకుల్, మీరు బాధపడకండి, మీకేం కాదు. మీరు నమ్ముకున్న అల్లా మిమ్మల్ని అన్యాయం చేయడు అని మధు చెబుతూ ఉంటే, రఫీ మధు తల మీద చేతిని వేస్తూ, బేటీ, నా పెద్ద బేటీ నీ వయస్సు కంటే చిన్నగా ఉంటుంది. తనకు కూడా చదువుకోవటం అంటే చాలా ఇష్టం. కానీ నా ఆర్థిక పరిస్థితి బాగలేక తనకి చిన్న వయసులోనే పెళ్లి చేశాను. కానీ నా బేటీ విధి పెట్టిన పరీక్షల్లో ఓడిపోయింది. చిన్న వయసులోనే తల్లయింది. తనకి పిల్లల్ని కనే శక్తి లేక తన డెలివరీ సమయంలో చనిపోయింది అంటూ రఫీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తూ ఉన్న రఫీని చూడగానే మధు, బాపు ప్లీజ్ ఏడవకండి అంటూ మధు రఫీని ఓదార్చి ప్రయత్నం చేస్తుంది. మధు తనని బాపు అని పిలిచేసరికి, బేటీ, నా పెద్ద బేటీ సుల్తానా కూడా నన్ను బాపు అని పిలిచేది అంటూ తనని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాడు. రఫీ అలా ఏడవటం చూసిన అభి కూడా తన దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని, ప్లీజ్ సార్, మీరు ఇలా ఏడిస్తే మీరు ఓటమిని ఒప్పుకున్నట్టే కదా, ఏడవకండి అంటూ మధు, అభి రఫీని ఓదార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాసేపటికి కొంచెం కుదురుకున్న రఫీ మధు, అభిని చూస్తూ, మనం ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయం కేవలం మనది మాత్రమే కాదు, అది మనల్ని నమ్ముకున్న, మనపై ప్రేమను పెంచుకున్నాం మన కుటుంబానికి కూడా వర్తిస్తుంది అని. మంచైనా చెడైనా మధు, మళ్ళీ ప్రయత్నం చెయ్యి. మళ్ళీ మళ్ళీ మీ నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉండు. నువ్వు మీ నాన్నగారికి చెప్పేది ఎలా ఉండాలంటే, నీ కళ్ళలో ఆత్మవిశ్వాసం, నువ్వు సాధించి తీరతావు అనే ధైర్యం నీ కళ్ళలో మీ నాన్న చూడాలి. తప్పకుండా ఆయన నీకు ఒక అవకాశం ఇస్తాడు, ఇచ్చి తీరతాడు, నిన్ను నువ్వు నిరూపించుకోటానికి అంటూ రఫీ చెబుతూ ఉంటే మధులో ఏదో ధైర్యం కలుగుతూ ఉంది. అభి అని తనని రఫీ పిలవగానే అభి తన్ని చూస్తూ ఉన్నాడు. నేను నీకు ఏం చేయలేను. ఎందుకంటే ఒక అమ్మాయి కోసం నువ్వు నీ జీవితంలో ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నావు, కానీ గెలవడానికి ప్రయత్నం చేయటం లేదు. అభి, ఇప్పుడు నేను చెప్పిన నీకు నా మాటలు అర్థం కావు. కానీ రేపు నీ తండ్రి ముందు ఉంటావు కదా, అప్పుడు ఆయన మాటల్లో చెబుతారు నీకు నువ్వు ఇప్పుడు చేసిన పొరపాటు ఏంటో అని అభికి చెప్పి, మనం కలవాలని రాసిపెట్టి ఉంది, అందుకే ఇలా ముగ్గురం కూర్చుని మాట్లాడుకునే అవకాశం వచ్చింది. సరే బేటీ, టైం ఉదయం 5:30 కావస్తూ ఉంది, నేను డ్యూటీకి వెళ్తాను అని ఇద్దరికి చెప్పేసరికి, అదేంటి బాపు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అన్నారు, మళ్ళీ ఇప్పుడు డ్యూటీ అంటున్నారు, ఏంటి బాపు అసలు అని మధు అడిగేసరికి రఫీ నవ్వుకుంటూ, బేటా, నేను ఇక ట్రీట్మెంట్ రేడియోథెరపీ కోసం వచ్చాను. ఇలా డాక్టర్ గారి సహాయంతో ఇప్పటికీ 1 నెల రోజులైంది. ఇలా థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ నా ఆయుష్ను ఒక్కొక్క రోజు పెంచుకుంటూ ఉన్నాం. రోజు పనికి వెళ్ళంది నాకు ఇంట్లో గడవదు. నా మధ్యతరగతి బతుకులకి ఉన్న ఆర్థిక వెలుగుబాటు ఆలోచన వల్ల నా సుల్తానా బేటికి చదువుకోవాలని ఆశగా ఉన్నా కూడా
నేను తనని చదివించలేకపోయాను. కనీసం రెండో బేటీ నూర్ బెటా ఫీరద్ని అయినా వాళ్ళు కోరుకున్న చదువులు చదివించాలనుకుంటూ ఉన్నాం. అందుకే నా ఈ ప్రయత్నం. బాపు, మీకిలా ఉండగా కూడా మీరింకా పనిచేయటం అవసరమా? రెస్ట్ తీసుకోండి, ముందు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అని మధు చెబుతూ ఉంటే రఫీ నవ్వుతూ, బేటా, నేనిక్కడ ట్రీట్మెంట్ అంటూ తీసుకుంటూ ఉంటే అక్కడ మా కుటుంబానికి పూట గడవదు. మనం మళ్ళీ కలవాలి అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం బేటా అని రఫీ చెబుతూ హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళటానికి ముందుకు వెళ్ళాడు. కాస్త వెనక్కి తిరిగి ఇద్దరిని చూస్తూ, చూడండి, మీరేమైనా సాధించాలనుకుంటే బతికి సాధించండి, అంతేకాని ఇలా మీకు ఆ భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మీరే మధ్యలో అర్థం లేకుండా చేసుకోకండి. మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తానో లేదో చెప్పలేను కదా, అందుకే ఏదో చెప్పాలనిపించింది. మధు బేటి, నన్ను మర్చిపోవు కదా? లేదు బాపు, ఇప్పుడు మీరు చెప్పిన మాటలు మిమ్మల్ని నేనెప్పటికీ మర్చిపోను అని నవ్వుతూ బాయ్ చెబుతుంది మధు రఫీకి. వెళ్తున్న రఫీ మధు ముఖంలో నవ్వును చూస్తూ తను చిన్నగా నవ్వుకుంటూ తన జీవన పోరాటం సాగించడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పటికే టైం ఉదయం 6 గంటలు కావస్తుంది. మధు అభి ఇద్దరు ఎవరి బెడ్రూమ్లో వారు కూర్చొని ఉన్నారు. ఇద్దరి ఆలోచనలు రఫీ చెప్పిన మాటల మీదుగా సాగుతూ ఉన్నాయి. మధు, ఏం ఆలోచిస్తున్నావు అని అభి అడిగేసరికి, రఫీ గారి గురించి ఆలోచిస్తున్నా భీమ్. అందులో నువ్వు అంతలా ఆలోచించడానికి ఏముంది? ఉంది అభి, మనం ఎదుర్కొన్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం చనిపోవాలనుకున్నాం. కానీ తను చనిపోతాడు అని తెలిసినా కూడా తను తన జీవితంలో ఏది మారలేదు సరికదా. ఇంకా తను బతుకుతాను అని నమ్మకమే తనని ఇంకా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటావు మధు? మనం చేసిన పని ఎంత తొందరపాటో అర్థమవుతుంది అని మధు చెప్పగానే, చూడు మధు, తను పిల్లల్ని కన్నందుకు అది ఆయన బాధ అని అభి అనగానే మధు కోపంగా, అవునా, మరి మనల్ని కన్నందుకు మనకి మన తల్లిదండ్రుల మీద మన బాధ లేదా అని మధు సూటిగా అభిని చూస్తూ అడుగుతుంది. మధు, ఈ విషయంలో నీతో డిస్కషన్ అనవసరం. రఫీ అంకుల్కి తన ఫ్యామిలీ సమస్యలు, తన ఫ్యామిలీ తనని నమ్ముకొని ఉంది కాబట్టి తనే వాళ్ళకి దారి చూపించాలి కాబట్టి తన అంతలా బతకాలి అని ఆరాటపడుతున్నాడు. కానీ నేను ఇటు జీవితంలో ప్రేమలో ఓడిపోయాను. నేనెవరికి దారి చూపించవలసిన అవసరం నాకు లేదు. ఇక బాధ అంతా అది మా నాన్నగారు చూసుకోగలరు అని అభి చెబుతూ ఉంటే మధుకు చాలా కోపంగా ఉంది. ఎంతలా తప్పించుకుంటున్నావు అభి? మీ నాన్నగారి బాధ నీది కాదా? ఇంత ఎత్తుకి ఎదిగిన కొడుకు ఉన్నా కూడా తనే చూసుకోవాలా మీ కుటుంబ బాధ్యత ఇంకా అని మధు కోపంగా అడిగేసరికి, మధు, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. చనువు ఇచ్చాను కదా అని నన్ను ప్రశ్నించే హక్కు ఇచ్చాననుకోకు. నా లైఫ్ నా ఇష్టం. నేను నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను నీలా అరకొరకు చదవలేదు. నా చదువుకంటూ ఒక వాల్యూ ఉంది. అలాంటిది నాకే చెప్పాలని చూడకు అని అభి అనేసరికి మధు ఇక సైలెంట్ అయిపోయింది. ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకోవటానికి ఇష్టపడక ఎవరి బెడ్లో వారు వెనక్కి తిరిగి పడుకుని పోయారు. ఉదయం 8 అవుతుండగా మధు వాళ్ళ నాన్నగారు నేరుగా మధు ముందు వచ్చి నిలబడ్డారు. ఆయన చూసిన మధు బెడ్ నుండి లేచి ఆయనకి ఎదురుగా కూర్చొని ఉంది. ఆయన్ని అభి కూడా చూస్తూనే ఉన్నాడు. మధు ఆయన్ని చూడగానే నాన్న అంటూ తన కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటే శ్రీనివాస్ని చూస్తూ ఉంది. మధు వాళ్ళ నాన్న ఒక్కసారిగా మధు కోపంగా చూస్తూ లాగిపెట్టి కొట్టాడు. మధుని శ్రీనివాస్ కొట్టగానే అభి తనని ఆపాలని చూశాడు. కానీ ఎందుకో తెలియదు, మళ్ళీ తన ప్రయత్నం విరమించుకొని జరిగేది చూస్తూ ఉన్నాడు. మధు కూడా శ్రీనివాస్ తనని కొట్టగానే తన కళ్ళల్లో వస్తున్న కన్నీటితో అభిని చూసింది. మధుని చూసిన అభికి తను అభిని చూసిన చూపు ఎక్కడో తనని ప్రశ్నిస్తూ ఉంది. ఏమండి, ఆడపిల్లను ఇంతమందిలో కొడతారా? నువ్వు నోరు ముయ్యే, నువ్వు ఇచ్చిన అలసే ఇది.
ఇప్పుడు ఇలా చేయటానికి ధైర్యం చేసింది అని శ్రీనివాసు లక్ష్మిని అంటూ మధుని చూశాడు. పరువు తీసావు కదే అంటూ శ్రీనివాస్ గారు మధు చేతిని పట్టుకుని హాస్పిటల్ నుండి లాక్కొని వెళ్తుంటే అభి ఏం చేయలేక మధుని చూస్తూ ఉన్నాడు. తనని తీసుకొని వెళ్తున్న తండ్రి వెంట వెళ్తూ కూడా మధు వెనక్కి తిరిగి అభిని చూసింది. మధు చూసిన చూపు అభిని తనపై ఎన్నో ప్రశ్నలని సంధిస్తూ ఉంటే వెళ్తున్న తనని చూస్తూ ఉండిపోయాడు. సమయము 9 కావస్తూ ఉండగా కాసేపటికి అభి వాళ్ళ నాన్నగారు సురేష్ కూడా వచ్చాడు. ఆయన వచ్చి అభి ముందు నిలబడ్డాడు. కానీ అభిని ఒక్క మాట కూడా అడగటం లేదు. మొదటిసారి అభికి సురేష్ కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికి ధైర్యం రావటం లేదు. నాన్న అది అని అభి చెప్పబోతూ ఉంటే అభి నేను బిల్ పే చేసి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సురేష్. సురేష్ బిల్ పే చేసి వచ్చి పోలీసులతో ఏదో మాట్లాడుతూ వాళ్ళని బతిమలాడుతూ ఉన్నాడు. కాసేపటికి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒక కార్ని మాట్లాడి అభిని తీసుకొని ఇంటికి ప్రయాణమయ్యారు. వారి ప్రయాణంలో కూడా సురేష్ అభితో మాట్లాడలేదు సరికదా, తన్ని చూడ్డం కూడా లేదు. అభి ఎందుకో సురేష్ తనతో అలా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. సురేష్ అభి ఇల్లు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్ళేసరికి శాంతి అభి వాళ్ళ అమ్మ బెడ్రూమ్లో పడుకొని తనని సైలైన్ ఎక్కిస్తూ ఉన్నాడు. ఆ ఊరి ఆర్ఎంపీ డాక్టర్ శాంతిని అలా చూడగానే అమ్మ అంటూ వెళ్ళి శాంతిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు అభి. ఏమైందమ్మా నీకు, నువ్వేంటి ఇలా అంటూ అభి తనని చూస్తూ ఏడుస్తూ అడుగుతూ ఉంటే శాంతి అభిని చూస్తూ ఉంది. కానీ తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. శాంతి అభిని చూసి తనని పట్టుకొని తన నుదుటి మీద ముద్దు పెడుతూ, ఈ అమ్మని వదిలి ఎలా వెళ్ళాలనుకున్నావు అభి, నువ్వు లేకపోతే ఈ అమ్మ ఎలా బతుకుతుందనుకున్నావురా, నా ప్రాణం నీకు ఊపిరి పోసి కన్నాన్రా అంటూ అభిని పట్టుకుని శాంతి ఏడుస్తూ ఉంది. అభి కూడా శాంతి బాధను చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు. కాసేపటికి భోజనాలు ఏర్పాట్లు చేశాడు సురేష్. శాంతికి ఒంట్లో ఓపిక లేకపోయేసరికి తానే తినిపిస్తూ ఉన్నాడు సురేష్. అప్పుడే అక్కడికి వచ్చిన అభిని చూసి, అభి నువ్వు కూడా టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రాపో, నీకు కూడా భోజనం వడ్డిస్తాను అని సురేష్ చెప్పగానే అభి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అభి వచ్చేసరికి సురేష్ శాంతికి భోజనం తినిపించి తనకి మెడిసిన్ వేసి పడుకోబెట్టి బయటికి వచ్చాడు. నాన్న నేను అని అభి చెప్పాలని చూసినాం. అభి నేను నీకు భోజనం తీసుకుని వస్తాను అని ఇద్దరికి ప్లేట్లో భోజనం తీసుకొని వస్తాడు సురేష్. భోజనం ప్లేట్ను తీసుకొని వచ్చి అభి చేతికి ఇస్తాడు సురేష్. కానీ అభి తినలేక సురేష్ను చూస్తూ ఉన్నాడు. సురేష్ తల కిందకి వేసుకుని తింటున్నాడు. కానీ అప్పటి వరకు తన గుండెల్లో ఆపుకొని ఉన్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తన కళ్ళల్లో నీరు వస్తున్నా తినటం ఆపడం లేదు సురేష్. తన తండ్రిని అలా చూసిన అభి ఇక ఉండలేక అన్నాన్ని పక్కన పెట్టేసి సురేష్ని పట్టుకొని చిన్న పిల్లాల్లా ఏడుస్తున్నాడు. నాన్న ప్లీజ్ నాతో మాట్లాడండి, నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పుకి నన్ను తిట్టండి కొట్టండి, అంతేకాని ఇలా మాట్లాడకుండా నన్ను చూడకుండా మీరు నాతో ఇలా ఉంటే తట్టుకోవటం నా వల్ల కావటం లేదు అంటూ అభి సురేష్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. అభి అలా ఏడుస్తూ ఉంటే సురేష్ తన కొడుకుని హత్తుకొని తను కూడా ఇక ఆపుకోలేక తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో బయటికి పంపిస్తున్నాడు. కాసేపటికి ఇద్దరు కూడా బయట పెరట్లో కూర్చుని ఉన్నారు. అభి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటూ తన చేతిని పట్టుకుని తల కిందికి వేసుకుని ఉన్నాడు. నాన్న మీకు ఒక విషయం చెప్పాలి, నేను ప్రియా అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ తను అంటూ జరిగిన విషయాలన్నీ కూడా సురేష్కి చెప్పాడు అభి. మధుని ఇంటికి తీసుకుని వెళ్ళగానే శ్రీనివాస్ తాన్ని తీసుకుని వెళ్ళి తన గదిలో మంచంలో విసిరేశాడు. నీకేం తక్కువ చేశాను, ఇలా అందరి ముందు నా పరువు తీసావు, పెళ్లి చేసుకోవటంలో తప్పేముంది, ఒక ఆడపిల్లగా నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది, మనకున్న స్తోమతకి కలెక్టర్ నీకేమైనా మొగుడుగా వస్తాడనుకున్నావా, సర్దుకుపోవటం నేర్చుకోవాలి అంతేకాని
ఇలా 10 మందిలో నా పరువు తీసి ఏం సాధిద్దామనుకుంటున్నావు అని శ్రీనివాస్ అంటూ ఉంటే ఇప్పుడు మధు కళ్ళల్లో కన్నీరు రావటం లేదు సరికదా. శ్రీనివాస్ని సూటిగా చూస్తూ నిలబడింది. మధు చూపు నచ్చని శ్రీనివాస్, ఏంటి ఆ చూపు, ఎందుకలా చూస్తున్నావు? చేయవలసిందంతా చేసి ఇంకా ఏం పొగరు నీకు ఇదంతా అని శ్రీనివాస్ అనగానే, నాన్న, నేను మీకే పుట్టినానా లేకపోతే ఎవరికైనా దొరికితే నన్ను తీసుకుని వచ్చి పెంచుకుంటున్నారా అని మధు అడగగానే లక్ష్మి వచ్చి మధుని చెంప మీద కొట్టింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కూడా నాన్నగారితో ఎందుకంత పొగరు నీకు? నువ్వు చేసింది తప్పే కదా. తప్పు చేసి కూడా తనతో అలా మాట్లాడడానికి నీకెందుకంత ధైర్యం అని లక్ష్మి అడగగానే, అమ్మ కూతురుకు చావు బతుకుల మధ్య ఉంటే తండ్రి అనేవాడు వచ్చి తనకు ధైర్యం చెప్పాలి, నేనున్నానంటూ భరోసా కల్పించాలి. ఇలా చేయటానికి కారణం తెలుసుకోవాలి. ఇవి కాకుండా ఇప్పుడు కూడా తన పరువు గురించి ఆలోచిస్తున్నారంటే కూతురిగా ఆయన దృష్టిలో నాకు ఉన్న విలువ ఆయన పరువే, అంతే కదమ్మా. నాన్న, మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఆ పెళ్లి చేసుకోలేను. చేసుకోక ఏం చేద్దామనుకుంటున్నావు? చెయ్యాలి, చేస్తాను. నీ చిన్నపాటి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మధు, నీకప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, నువ్వు చదివిన చదువుకి ఎవరు పెడతారు నీకు పెట్టుబడి? అవసరం లేదు. మీ నుండి నేను ఒక రూపాయి కూడా నేను ఆశించడం లేదు. నేను చేసే ఈ బిజినెస్కి నాకు నేనే పెట్టుబడి, తప్పకుండా అందులో విజయం సాధించి తీరతాను. మధు, నువ్వు చదివిన చదువుకి, నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నవ్వు వస్తుంది. ఎంతో గొప్ప చదువు చదివిన వాళ్ళు కూడా బిజినెస్లో లాస్ అయిపోతున్నారు. అలాంటిది నువ్వు చదివిన చదువుకి ఈ అమ్మలక్కలందరినీ పోగేసుకొని నువ్వేం సాధిస్తావు? నేను కూడా చూస్తాను. చూడండి నాన్న, నేను చేసేది ఏదైనా చేసి చూపిస్తాను. ఒక 6 నెలలు టైం ఇవ్వండి చాలు. నేనంటే ఏంటో నిరూపిస్తాను అని అంటూ మాట్లాడుతూ ఉంటే తన కలలో ఉన్న ధైర్యాన్ని చూసి శ్రీనివాస్కి మాటలు తడబడుతున్నాయి. అభి ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే అది తట్టుకోవటం కష్టమే. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే ముందు నుండి మేము నిన్ను ప్రేమిస్తున్నాం కదరా. మీ అమ్మకి తన సర్వస్వం నువ్వే. నాకన్నా కూడా నువ్వెంటనే తనకి ప్రాణం. నీకేం జరిగినా అది తట్టుకోలేదు. నువ్వు ఇలా సూసైడ్ చేసుకున్నావని తెలిసిన వెంటనే తను ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది. అలాంటిది నువ్వు నీ ప్రాణాన్ని కోల్పోతే అంటూ చెప్పలేక సురేష్ ఏడుస్తున్నాడు. అభి ప్రేమించడం తప్పు అని నేను అనను. కానీ ఆ ప్రేమ దూరమైనప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళని చూడాలి. నిన్ను ప్రేమించే వాళ్ళలో మొదట ఉండేది మీ అమ్మరా. నువ్వు కూడా ఏం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మాకు గుండె కోతని మిగల్చుకురా. మేమున్నన్ని రోజులు నిన్ను పోషించుకోగలను, కానీ దయచేసి మరొక్కసారి ఇలాంటి ప్రయత్నం చేయను అని నాకు మాట ఇవ్వు అంటూ సురేష్ తన ముందు చేతులు చాపుతాడు. అభి సురేష్ చేతుల్లో ఒట్టు వేస్తూ, నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోను. నాకంటూ మీరు ఉన్నారు. ఇన్ని రోజులు నీ ప్రేమ బాధకి సరైన అర్థం తెలియక నాకు నేను ఏదో అనుకున్నాను, కానీ మీ ప్రేమ ముందు నాకు ఏది ఎక్కువ కాదు అనిపిస్తుంది. నాన్న, ఇక నుండి ఈ అభి మీ కొడుగ్గా బతుకుతాడు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోను అంటూ సురేష్ని పట్టుకుని ఉండిపోయాడు అభి. అభికి రఫీ చెప్పిన మాటలు మనసులో మెదులుతూ ఉంటే రఫీ మధులని తలుచుకొని చిన్నగా నవ్వుకుంటూ సురేష్ ఒళ్ళో పడుకుని ఉన్నాడు అభి. మధు మాటలు, తన కళ్ళలో ధైర్యాన్ని చూసిన శ్రీనివాస్, సరే మరి, నీపై నీకున్న నమ్మకానికి నీకు 6 నెలల అవకాశం ఇస్తున్నాను. నీ బిజినెస్కి పెట్టుబడి నేను ఒక్క రూపాయి కూడా పెట్టను. నువ్వన్నట్టుగా ఈ 6 నెలల్లో కనుక బిజినెస్ చేయగలిగితే ఒక తండ్రిగా నీ విషయంలో నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాను. కానీ నువ్వు నీ బిజినెస్ చేయలేకపోతే మాత్రం నేను చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలి. దీనికి ఒప్పుకుంటావా అని శ్రీనివాస్ అడగగానే మధు ఆలోచనలో పడిపోయింది. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? బిజినెస్ చేయలేను అని భయం వస్తుందా అని శ్రీనివాస్ అనగానే మధు మనసులో రఫీ చెప్పిన మాటలు మెదిలాయి. లేదు నాన్న, చెయ్యగలను. 10 మందిలో నన్ను మీ కూతురుగా చెప్పుకుంటూ మీరు గర్వపడే రోజు తీసుకుని వస్తాను.
అంతేకాని భయపడి ఓటమిని ఒప్పుకోను అని తన తండ్రికి సవాలు విసిరింది మధు. మళ్ళీ మొదలైంది అభి మధుల జీవన పోరాటం. అభి ఉద్యోగ ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెడితే మధు తన 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ డిస్కంటిన్యూ అయినట్టుగా తన దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్, టైలరింగ్లో శిక్షణ పొందినట్లు ఉన్న సర్టిఫికేట్లను పట్టుకొని బిజినెస్ పెట్టుబడి కోసం వెతుకులాట ప్రారంభించింది. అభికి ఉన్న మెరిట్ వల్ల తొందరలోనే ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ సంపాదించుకోగలిగాడు. మధు అప్పటికే నెల గడుస్తున్నా కూడా తనకి పెట్టుబడి ఇవ్వటానికి ఏ బ్యాంకు కూడా ముందుకు రావటం లేదు. పెట్టుబడి ఇవ్వకపోగా తను చదువుకొని హేళన చేస్తూ మాట్లాడిన వారు ఉన్నారు. అవన్నీ తట్టుకుంటూనే మధు తన ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగిస్తుంది, కానీ ఆపడం లేదు. అభి మధుని తలుచుకుని తనకి మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. నీ తండ్రి బాధ నుండి నువ్వు తప్పించుకుంటున్నావు అని మధు తనని ప్రశ్నించినప్పుడు అభి తనని కోప్పడ్డం, తన చదువుని చులకన చేస్తూ మాట్లాడడం గుర్తుకు వచ్చి మధును ఒకసారి కలిసి క్షమించమని అడగాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటున్నాడు. మధు అన్ని బ్యాంకులు తిరుగుతూ బిజినెస్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. అప్పటికి 2 నెలలు గడిచిపోయాయి. మధు నాన్నతో నీకు ఛాలెంజ్ అవసరమా, నువ్వు ఒక ఆడపిల్లవి అన్న విషయం మర్చిపోతున్నావు అని అరుణ్ అనగానే, అన్నయ్య నీ నుండి నాకు ప్రోత్సాహం లభించకపోయినా పర్వాలేదు, కానీ నేను ఒక ఆడపిల్లని అని నాకు గుర్తు చేస్తూ నాలో నిరుత్సాహం నింపకు అని మధు మాట్లాడేసరికి అతను కోపంగా మధుని చూస్తూ వెళ్ళిపోయాడు. అన్ని బ్యాంకులు తిరిగి అలసిపోయి మధు అక్కడ తనకు పెట్టుబడి అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న తనకి షూరిటీ ఎవరు ఉంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. తనకి తెలుసు తనకి షూరిటీ ఇవ్వటానికి తన వెంట ఎవరు లేరని. తను ఆ బాధలోనే ఒక ప్రైవేట్ బ్యాంక్లో కుర్చీలో కూర్చుని బొమ్మలా ఉండిపోయింది. అనుకోకుండా అక్కడ మధుని చూసిన అభి సంతోషంతో మధు అంటూ తన్ని చూడగానే, అభి ఎవర్రా తను అంటూ కొలీగ్ ప్రశాంత్ అడిగేసరికి, నేను చెప్పాను కదరా, నా లైఫ్లో నేను గుర్తుపెట్టుకునే ఒక ముఖ్యమైన వ్యక్తి, అది తనే అంటూ అభి వెంటనే మధు ముందుకు వచ్చి నించున్నాడు. తన ముందు అభిని చూసిన మధుకి ఏదో తెలియని ఎవరో తెలిసిన వారు తనకి ఉన్నారు అనే ఫీలింగ్ మధు మనసు కలిగింది. మధు నువ్వేంటి ఇక్కడ అని అభి ప్రశ్నిస్తున్నా తన మాటలేమీ మధు చెవులను చేరటం లేదు. అభిని చూడగానే మధు వెంటనే తనని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది. మధు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావంటూ అభి ప్రశ్నిస్తూనే మధుని పట్టుకొని కంగారుగా ఉండిపోయాడు. అభి నేను ఓడిపోతానేమో అనిపిస్తుంది, కానీ నాకు గెలవాలని ఉంది, నేను గెలవాలి, నా గెలుపు మా నాన్న చూసి నన్ను తన హక్కున చేర్చుకుని నన్ను మెచ్చుకుంటూ ఉంటే తన కళ్ళలో కనపడే సంతోషం నాకు చూడాలని ఉంది అభి అంటూ మధు అభికి చెబుతూ తనని పట్టుకొని ఉండేసరికి అభి కూడా మధుని పట్టుకుని తన మానసిక బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మధు తనని అలా పట్టుకొని ఉండగానే అభికి తన మనసు పడే బాధ తెలుస్తుంది. మధు ఇటు చూడు, మనం బ్యాంక్లో ఉన్నాం, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని మధుని తీసుకొని పక్కనే ఉన్నాం కాఫీ షాప్కి వెళ్ళాడు అభి. మధు చాలా ఏడ్చింది కావచ్చు, తన కళ్ళన్నీ ఎర్రగా మారి ఉబ్బి ఉన్నాయి. మధు ఏం జరిగింది అసలు, నిన్నిలా చూస్తాను అని అనుకోలేదు. నేను ఆ రోజు హాస్పిటల్ నుండి వెళ్ళిన తర్వాత నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను క్షమించమని అడగాలని అనుకున్నాను. ఈరోజు బ్యాంక్లో నిన్ను చూడగానే నువ్వు చాలా బాధపడుతున్నావు అని అర్థమైంది. మధు విషయం ఏంటి అని అభి అడిగేసరికి మధు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెబుతుంది అభికి. అంతా విన్న అభి, మధు నువ్వు తొందరపడుతున్నావేమో, మీ నాన్నగారిని ఎదిరించి నువ్వు బిజినెస్ చేయగలవా, అది కూడా ఇంటర్ సగంలో ఆపేసి, అసలు నీ ధైర్యం నాకు అర్థం కావట్లేదు అని అభి మాట్లాడేసరికి అప్పటి వరకు మధులో ఉన్న తనకంటూ ఒక భరోసా అభి ఉన్నాడు అనే ఫీలింగ్ పోయింది. ఇక అభితో మాట్లాడి ప్రయోజనం లేదు అనుకుని తన కాఫీ డబ్బులు తీసి టేబుల్ మీద పెడుతూ, అభి ఇంతకు ముందు నాలో ఉన్న నిరుత్సాహం నువ్వు కనిపించగానే పోయింది, నాలో నేను సాధించలేనేమో అన్న అనుమానం పోయింది, కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడావు చూడు, ఇక చాలు,
ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఉన్నావనుకున్నాం, కానీ నాకంటూ నువ్వు కూడా లేవని అర్థమైంది. ఇవి మీరు తాగించిన కాఫీకి డబ్బులు, మీ సలహాకి చాలా థ్యాంక్స్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధు అలా వెళ్ళిపోగానే అభికి అతను ఏమన్నాడో అర్థమై మధు వెనకే పరుగులు పెడుతూ, మధు ప్లీజ్, నేనన్నదాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడు నేనేమన్నానని నీకంత కోపం? నేను చెప్పింది నిజమే కదా. నువ్వు చదివిన చదువుకి బిజినెస్ ఎలా రన్ చేస్తావు? మనం బిజినెస్ చేయాలంటే దానికి ఎంతో అనుభవం అవసరం, ఎంతో షార్ప్గా ఉండాలి, మరెంతో స్ట్రెస్ కావాల్సి ఉంటుంది. అది నీ వల్ల కాదు మధు. అందుకే చెబుతున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ నాన్నగారితో నేను మాట్లాడి నీ పెళ్లి నేను క్యాన్సిల్ చేయిస్తాం. అంతేకాదు నీ చదువు కూడా కంటిన్యూ చేయిస్తాను. నా మాట విను మధు అని అభి పక్కన నిలబడి చెబుతూ ఉంటే మధు తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, చూడండి మిస్టర్ అభినవ్, మీరెవరో నాకు తెలియదు. నా గురించి మీకు అనవసరం మరొకసారి నా చదువు గురించి చులకనగా మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు అని మధు కోపంగా చెబుతూ అక్కడి నుండి అభిని చూస్తూ వెళ్ళిపోయింది. వెళ్తున్న మధుని చూస్తూ ఉండిపోయాడు అభి. రాత్రి భోజనానికి కూర్చున్నారు సురేష్, శాంతి, అభి. అభి భోజనం ముందు అయితే కూర్చున్నాడు, కానీ మధు తనని దూరం చేస్తూ మాట్లాడింది గుర్తుకు వస్తూ ఉంటే మనసు చాలా బాధగా అనిపించింది అభికి. అభి, ఏంటమ్మా, భోజనం ముందు పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నావురా? అన్నం తిను, వేడి చల్లారిపోతుంది అని శాంతి చెప్పగానే, అమ్మా, మీ ఆడవాళ్ళు ఒకసారి చెబితే వినరా? మీరు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తారు అని అభి కోపంగా అడిగేసరికి సురేష్, శాంతి తనని చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే అభికి అర్థమైపోయింది తను ఏం వాగాడని. సారీ అమ్మా నాన్న, ఏదో ఆలోచనలో ఉండిపోయి అలా మాట్లాడాను, ఏమనుకోకండి అని అభి చెప్పగానే, అభి, మనం తిన్నాక మాట్లాడుకుందాం, నువ్వు ఆలోచనల్ని పక్కన పెట్టి ముందు భోజనం చేయి అని సురేష్ చెప్పగానే అభి కూడా మధు ఆలోచన కాసేపు పక్కన పెట్టి భోజనం చేస్తూ ఉన్నాడు. రాత్రి భోజనం చేస్తుంది మధు. మధు ఆలోచన అంతా కూడా అభి తనని నువ్వేం చేయలేవు అన్న మాట దగ్గర ఆగిపోతుంది. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శ్రీనివాస్ మధుని చూస్తూ, ఎక్కడి దాకా వచ్చింది తమరి బిజినెస్ ప్రణాళిక అని అడగగానే తినే మధు కాస్త శ్రీనివాస్ని చూసింది. మధుని చూస్తూ నవ్వుకున్నాడు శ్రీనివాసు. ఇప్పటికైనా అర్థమైందా? ఇంట్లో వేరు, బయట ప్రపంచం వేరు. బయట ప్రపంచంలో బతకాలంటే తనని తాను చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. అది నీ తోటి కాదు మధు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ ఓటమిని ఒప్పుకుంటే ఈ నిమిషం నీ పెళ్లి ఏర్పాట్లు చేస్తానంటూ శ్రీనివాస్ చెప్పగానే తను తినే ప్లేట్లోనే చేతిని కడుక్కొని వెళ్ళిపోయింది మధు. అభి, ఇప్పుడు చెప్పు, ఆడవాళ్ళ గురించి అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? సురేష్ అడగగానే, నాన్న, నేను సూసైడ్ చేసుకున్నప్పుడే మధు అని మరో అమ్మాయి కూడా తననుకున్న సమస్యలతో సూసైడ్ చేసుకుంది అంటూ మధు అభితో చెప్పిన విషయాలన్నీ కూడా సురేష్కి చెప్పాడు అభి. అదేవిధంగా ఈరోజు తను బ్యాంకుకు రావటం, అప్పుడే తనకి మధుకి జరిగిన డిస్కషన్ గురించి కూడా సురేష్తో చెప్పాడు. అంతా విన్న సురేష్, అభి, నీ దృష్టిలో ఆడవాళ్ళంటే ఏంటిరా అని సురేష్ అడిగేసరికి, అంటే ఏంటి నాన్న, ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, నేను ఒప్పుకుంటాను, కానీ మధు చాలా సెన్సిటివ్. తను ఇవన్నీ తట్టుకోలేదు. అంత చదువు కూడా తన దగ్గర లేదు. కానీ తనకు నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అర్థం లేని పట్టుదలకు పోయి తన నాన్నగారితో ఛాలెంజ్ చేసింది. ఎలా చేయగలుగుతుంది తను? ఛాలెంజ్ నిలబెట్టుకోగలుగుతుందా అని నేను తన నాన్నగారితో మాట్లాడతానని చెప్పాను. అంతే, నన్ను దూరం చేస్తూ నాతో చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది అని అభి చెప్పగానే, అభి, నువ్వు తన ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టావురా. నాన్న, ఏం చెబుతున్నారు మీరు? తన ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడావు అంటున్నాం. ఏంటి నాన్న, మీరు కూడా తనలాగే మాట్లాడుతున్నారు? నేనేమన్నాను? తనకి చేత కాదు, తన తండ్రితో మాట్లాడి తన చదువు మళ్ళీ కొనసాగించేలా చేస్తాను అన్నాను. దానికి కూడా తనకి అంత కోపమా? బహుశా తను అనుకున్నది కావచ్చు, తనకి నీ సపోర్ట్ దొరుకుతుందని. కానీ నువ్వేం చేశావు?
తన నాన్నగారిలాగే నువ్వు కూడా తనని చిన్నగా చూస్తూ మాట్లాడావు. అసలు ఏమనుకుంటున్నావు అభి? ఆడవాళ్లకు చదువు ముఖ్యమే, నేను కాదనను. అలా అని చదువుకోనంత మాత్రాన సమర్థులు కారు అనడం నీ అవివేకం. నాన్న, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం అది కాకపోయినా నువ్వన్న మాటలు అదే అర్థాన్ని ఇస్తుంది అభి. అమ్మ ఏం చదువుకుందిరా? 4వ తరగతి చదివిన అయినా కూడా తనకున్న లోకజ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత? తనకు వచ్చిన చిన్న చిన్న లెక్కలతోటి మన ఇంటిని మెయింటైన్ చేస్తుంది. నువ్వు బ్యాంకులో ఎలా అయితే నీ లెక్కలు చూసుకుంటావు, తను కూడా మన ఇంటి లెక్కలన్నీ కూడా నోటికి చెప్పగలదు. నీ కనీసం మన ఇంటి పాల ఖర్చులకి నెలకి ఎంత అవుతుందో చెప్పగలవా అని సురేష్ అడిగేసరికి అభి మౌనంగా సురేష్ని చూస్తూ ఉన్నాడు. అభి, ఆడవారి గొప్పతనం చాలా గొప్పదిరా. దాన్ని చదువుతో ముడివేసి కించపరచకూడదు. నాకు తెలిసి నువ్వు చెప్పిన విషయాలను బట్టి మధు తను అనుకున్న సాధించి తీరుతుంది. నువ్వెలా చెప్పగలవు నానా? చెప్పగలను, ఇప్పుడు చెప్తున్నా చూడు. తన గురించి నీ మాటలే చెబుతున్నాయి. తనలో ఎంత పట్టుదల ఉంది. తను అనుకున్న సాధించుకోవటానికి సాధించుకొని తీరుతుంది. ఎవరు లేకపోయినా పర్వాలేదు, తను చెయ్యాలనుకుంటే చేసి తీరుతుంది అని సురేష్ చెబుతూ ఉంటే అభి మెదల్లో ఆలోచనలు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఈ కథ నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.